నమస్కారం. ఈరోజు మన విశ్లేషణను ఒక అద్భుతమైన వాక్యంతో మొదలుపెడదాం. తల్లి ప్రేమ అనేది మనకు తగిలిన ప్రతి గాయాన్ని మనకు నొప్పి తెలియకముందే అనుభవించే అదృశ్య శక్తి. నిజంగా ఇది ఎంత లోతైన ఆలోచనో కదా. ఒక తల్లి చేసే త్యాగం ఎప్పుడూ పైకి కనిపించదు, కాని అది మన జీవితాలను ఒక అదృశ్య కవచంలా ప్రతిక్షణం కాపాడుతూనే ఉంటుంది. ఈనాటి మన విశ్లేషణలో ఈ అదృశ్య శక్తి గురించి, ఆ నిశ్శబ్ద త్యాగం వెనుక ఉన్న ఒక భావోద్వేగ మూల కథను వివరంగా తెలుసుకోబోతున్నాం. ప్రేమకు ప్రతిరూపం. ఈ దృశ్యకథనానికి స్వాగతం. అమాయకపు బాల్యంలో మనకు ఏమీ తెలియని స్థితి నుంచి మన మూలాలను పూర్తిగా అర్థం చేసుకుని ప్రగాఢమైన కృతజ్ఞతాభావానికి చేయుకునే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఈ ప్రయాణంలో మూల కథలోని ప్రతి మలుపును మనం చాలా దగ్గరగా చూడబోతున్నాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. బేషరతు బంధం. అసలు ఈ నిస్వార్థ భక్తి మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. మానవ సంబంధాలన్నింటిలోనూ అత్యంత బలమైనది, విడదీయరానిది ఈ తల్లి మమకారం. అసలు ఈ పదం వినగానే మనకు తెలియని ఒక భరోసా కలుగుతుంది, అవును కదా? మూల గ్రంథాల ప్రకారం పిల్లల జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని తట్టుకోవడానికి ఇదొక నిశ్శబ్ద కవచంలా పనిచేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పదం బేషరతు. అంటే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎప్పుడు తోడుండే ఒక స్వచ్ఛమైన ప్రేమ అన్నమాట. ఇప్పుడు రెండవ విభాగం, బాల్య జ్ఞాపకాలు, ఆ అమాయక, ఆధారపడే రోజులు. ఒక్కసారి మన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుందాం. ఆ రోజుల్లో మనం భౌతికంగా, మానసికంగా పూర్తిగా తల్లి సంరక్షణపైనే ఆధారపడేవాళ్లం. మనకు తెలియకుండానే ఒక రక్షిత నీడ మనల్ని ఎప్పుడూ అనుసరిస్తూనే ఉండేది. కాని ఇక్కడ మనం మిస్ అయ్యే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఆ రక్షణ వెనక అమ్మ ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతోందో ఆ సమయంలో ఉన్న మన బాల్యపు అమాయకత్వం వల్ల మనమస్సలు గుర్తించలేం. ఆ నిశ్శబ్ద పోరాటాలు మన కంటికి అస్సలు కనిపించవు. మూడవ విభాగం, కళాశాలకు భయనం, స్వేచ్ఛ అనే భ్రమ. అయితే వయస్సు పెరిగే కొద్దీ అంతా మారిపోతుంది. ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బాల్యంలో పూర్తిగా ఆధారపడటం నుండి యవ్వనంలో స్వాతంత్ర్యం కోసం వెతకడం మొదలవుతుంది. ఇక ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లడం అనేది ఇల్లు, కుటుంబం మరియు ఆ తల్లి ప్రేమ నుండి ఒక భౌతిక దూరాన్ని సృష్టిస్తుంది. ఆ కొత్త ప్రపంచంలో పడిపోయి ఇక సొంతగా బ్రతికేయగలము అనే ఒక స్వేచ్ఛాభ్రమలో మనం ఉండిపోతామని ఈ కథనం వివరిస్తోంది. నాల్గవ విభాగం, వైద్య అత్యవసర పరిస్థితి. ఒక ఆకస్మిక సంక్షోభం గమనాన్ని మార్చిన వేళ. జీవితమంతా మన కంట్రోల్లోనే ఉంది అనుకునే టైంలో అకస్మాత్తుగా ఒక సంఘటన జరుగుతుంది. అదే రోడ్డు ప్రమాదం. కాలుకు తీవ్రమైన గాయం. రక్తం కారుతున్న గాయంతో స్థానిక ఆస్పత్రికి పరిగెత్తడం, ఆ గందరగోళం, డాక్టర్ ఆ గాయాన్ని శుభ్రం చేసి గట్టిగా బ్యాండేజ్ వేయడం, ఇంజెక్షన్లివ్వడం. ఈ దశలో ఆ భయం, శారీరక బాధ అంతా పీక్స్కి వెళ్ళిపోతాయి. మనకు కేవలం ఆ శారీరక స్వస్థత మాత్రమే అప్పుడు అత్యవసరంగా కనిపిస్తుంది. ఐదవ విభాగం, తల్లి నిజమైన త్యాగం. ఇది రెండు బాధల కలయిక. ఇక్కడ మనం కొంచెం నెమ్మదిద్దాం, ఎందుకంటే ఈ కథలోని అసలు జీవం ఇక్కడే ఉంది. ఆస్పత్రిలో ఒకవైపు చికిత్స జరుగుతుంటే ఇంటి దగ్గర్నుండి వచ్చిన తల్లి ఆ దృశ్యాన్ని చూస్తుంది. ఇక్కడే రెండు రకాల బాధలు కలుస్తాయి. ఒకవైపు రక్తం, సూదులు వల్ల కలిగే భౌతిక బాధ, ఇది డాక్టర్లు చికిత్స చేయగలిగేది. కాని మరోవైపు చూడండి, బిడ్డ పడుతున్న బాధను చూసి తల్లడిల్లిపోతున్న తల్లిపడే మానసిక బాధ. ఆ బాధకు మందులేదు. ఎవరికీ కనిపించని ఆ నిశ్శబ్ద వేదన నిజంగా నరకప్రాయమైనది. తాను తీసివెయ్యలేని నొప్పికి ఆమె కన్నీళ్లు రాలాయి. డాక్టర్ గాయాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు బిడ్డ పడుతున్న ఆ బాధను ఆమె తనలోకి తీసుకోలేకపోతోంది. ఆ నిస్సహాయతే ఆమె కళ్ల నుండి కన్నీరుగా మారింది. అంటే ఇక్కడ అసలైన నొప్పి బిడ్డది కాదు, తల్లిది. ఈ చిన్న వాక్యం ఒక తల్లి మనసులోని నిశ్శబ్ద ఆర్తనాదాన్ని మన కళ్ల ముందు ఎంత స్పష్టంగా ఉంచుతుందో కదా. ఇక ఆరవ విభాగం, అంతిమ అవగాహన, దైవిక సానుభూతిని గుర్తించడం. ఆ సంఘటన తర్వాత కేవలం గాయం మానడం మాత్రమే జరగలేదు. లోపల ఒక పెద్ద తాత్విక మేల్కొలుపు జరిగింది. అసలు తల్లి అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ తల్లి కేవలం ఒక మనిషి కాదు, ఆమె మానస స్వరూపం. అంటే స్వచ్ఛమైన హృదయానికి, ఎలాంటి ప్రతిఫలం ఆశించని సానుభూతికి ఆమె ఒక జీవన ప్రతిరూపం.
బిడ్డకు గాయమైతే తన దేహమే గాయపడినట్లుగా విలవిలలాడిపోయే ఆ స్వచ్ఛమైన మనస్సు దైవత్వానికి దగ్గరగా ఉంటుంది అని ఈ మూలకథ మనకు చెప్తోంది. తల్లి అంటే శాంతి మరియు జ్ఞానం యొక్క స్వరూపం. ఆమె మన జీవితాల నిశ్శబ్ద సంరక్షకురాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశమేమిటంటే, ఒక తల్లి చేసే త్యాగం కేవలం ఈ భౌతిక ప్రపంచానికి పరిమితం కాలేదు. అది ఒక లోతైన జీవితకాల ఆధ్యాత్మిక భక్తి. ఎలాంటి అరుపులు, కేకలు లేకుండా నిశ్శబ్దంగా ఉంటూనే ఆమె మనల్ని కాపాడుతుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక క్షణం ఆగి ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్నను చూద్దాం. మన విజయాలు, మన స్వేచ్ఛ వెనుక తమ ఆనందాలను నిశ్శబ్దంగా బలిపెట్టిన ఆ అదృశ్య త్యాగాలను గుర్తించడానికి మనం చివరిసారిగా ఎప్పుడు నిజంగా ఆగి ఆలోచించాము? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. మరి ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణలో కలుద్దాం.